రాజుల రాజుల రాజు, సియోను రారాజు, సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహం అని నిండు మనసుతో చప్పట్లు కొట్టు హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. రాజుల రాజుల రాజు, సియోను రారాజు, రాజుల రాజుల రాజు, సియోను రారాజు, సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. కొడదామా. తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచిన దేవానికి స్తోత్రాలయ్యా. సియోను కొరకే నన్ను ఏర్పరిచిన సియోను రారాజా మహారాజానికి స్తోత్రాలని నిండు మనసు ఆరాధన చేద్దాం సంగమా. అందరం కూడా సియోను కొరకే నన్ను ఏర్పరచిన సియోను రారాజు నా యేసు, సియోను కొరకే నన్ను ఏర్పరచిన సియోను రారాజు నా యేసు, రాజుల రాజుల రాజు, సియోను రారాజు, రాజుల రాజుల రాజు, సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. అందరూ లేచి పడదామా. నిషేధించబడిన రాయి, సియోనులో మూల రాయి, ఆయన ఎంతమంది నిషేధించినా ఆయనే రక్షకుడని ప్రతి ఒక్కరు తెలుసుకున్నారండి. ఎంత గొప్ప దేవాతి దేవుని మనం కలిగి ఉన్నాం. నిండు మనసు ఆరాధన చేద్దాం. చేతులు పైకి చప్పలు కొడదామా. రాజుల రాజుల రాజు, సియోను రారాజు, సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. సంగమ స్వరమే చెప్తామా. సియోను రారాజు మహారాజు, పైనున్న యెరూషలేము మా గృహం అని సంతోషంగా చెప్తామా. సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము మా గృహము. అందరూ అలా గురిని చేతులెత్తి దేవానికి స్తోత్రాలు. సియోను రారాజు నీవు మా కోసము ఎంతగా తగ్గించుకున్న దేవా, ఎంతగా సాత్వికుడవై మా కోసము ఈ లోకానికి వచ్చిన దేవా నీకు స్తోత్రాలయ్యా.